మరి మీ అమ్మమ్మ వాళ్ళ దగ్గరికి ఎప్పుడు వెళ్తావు మరి ఇక్కడే అంటే? అమ్మమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్తుంటా 1 year లో 2 times. ఏదైనా మొహరం ఫెస్టివల్ ఏదైనా ఫెస్టివల్ జరిగినా మొదలెట్టే స్వామికి ఎక్కడికైనా వెళ్ళినా పిలుస్తారు, పిలిచినప్పుడు అలా వెళ్తా. ఓకే. ఎవరు కాల్ చేయరు నాకు, ఈ లక్కీ ఈ నా ఫ్రెండ్స్ నాగేంద్ర రాజు ధనుంజయ్ తప్ప ఇంకెవరు కాల్ చేయరు నాకు. మా అవ్వ చుట్టాలు ఉన్నారు కానీ ఉన్నారు, ఎవ్వరు మా అవ్వ తప్ప ఇంకెవ్వరు కాల్ చేయరు నాకు, అంతే. ఉన్న వాళ్ళు మిమ్మల్ని సంతోషంగా ఉంచుతున్నారంటే వాళ్ళని ఆలోచించుకోవడం కరెక్ట్ కదా. ఇప్పుడు గుర్తుకొస్తా నేను ఏదైనా సినిమాలు ఏవైనా రిలీజ్ వస్తే వాళ్ళకి గుర్తుకొస్తా. మీ ఫ్రెండ్స్ రియాక్షన్ ఎలా ఉంది? ఇప్పుడు మంచి మంచి యాక్టింగ్ రోల్స్ వస్తున్నాయి, పెద్ద పెద్ద మూవీస్ లో యాక్ట్ చేస్తున్నావు, వాళ్ళ రియాక్షన్ ఎలా ఉండే? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు నాకంటే హ్యాపీ వాళ్ళే ఫీల్ అవుతున్నారు. అరే నా ఫ్రెండ్ వచ్చేటప్పుడు ధనుంజయ్ గాడు, అరే ఒక్కని వెళ్ళి చూడకూడదురా, 4-5 మంది వెళ్తే నీకు కొంచెం వైబ్ ఉంటుందిరా, మాతో పాటు అంటే కొంచెం ఫీల్ ఉంటుందిరా, ఒక్కరు ఎందుకు వెళ్తున్నావురా అని. కానీ ఏడు లక్కీ నాతో పాటు రారా వెళ్దాం పదరా అని. వీనికి చాలా పిచ్చి నేనంటే. ఇంత దానికి కూడా అరే దాంట్లో ఒక చిన్న డైలాగ్ చెప్పాను రా అంటే, అరే నీకోసం నేను బ్యానర్ తెప్పిస్తున్నాను రా, బ్యానర్ దీనికి పెద్ద రచ్చ చేశాడు ఇప్పుడు అఖండాకి. అరే దీంట్లో కనబడేది ఒక 10 నిమిషాలు రా, వద్దురా అంటే వద్దు, వీడు ఇంటలేడు. అలాంటి సపోర్టివ్ ఫ్రెండ్స్ ఉండాలి కదా, ఉన్నప్పుడు సంతోషించండి. రచ్చ, రే బ్యానర్ వేపిస్తారా, బ్యానర్ రే నీకు దండం పెడతాను రా, వద్దురా నా మాటినరా, రే నువ్వు నాకు పబ్లిసిటీ చేస్తున్నారా, వద్దురా అవసరం లేదురా నీకు దండం పెడతా. బ్యానర్ వస్తుంది ఆంధ్ర, ఇప్పుడు థియేటర్లో కూర్చున్నాగా ఫోన్ చేస్తున్నా వచ్చి ఇచ్చిపోతాడు. రే సిగ్గుసరం పోతుంది రా థియేటర్లో అంటున్నాడా లక్కీ? రచ్చ చేస్తాడు వాడు. సో